శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా సింహరాశి వారికి చూసినట్లయితే సింహరాశిలో మఘ నక్షత్రము, పుబ్బ నక్షత్రము, అట్లానే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం. సింహరాశి వారికి రవి, శుక్ర, బుధ ముగ్గురు కూడా 12వ సంచారము, అట్లాగే ద్వితీయంలో కేతు సంచారము, అట్లాగే శని వక్రగతి అయ్యి 6లో సంచారము, మళ్ళీ రాహు 8లో సంచారము, కుజ గురువులు 10లో సంచారము. ఈ విధమైనటువంటి సంచారం చూసినట్టయితే ముఖ్యంగా సింహరాశి వారికి ప్రతికూల అంశంగా గోచరిస్తుంది. వీరికి మొత్తం మీద సింహరాశి వారికి చూసినట్లయితే ఈ మాసంలో ఏం జరుగుతుందయ్యా ముఖ్యంగా అంటే, అప్పటి వరకు అన్ని విధాలుగా బాగుంది అనుకుంటారు. ఒక్కసారిగా గ్రహస్థితి మొత్తం చేంజ్ కావటం వల్ల అనుకున్న పనులన్నీ ఎక్కడిదక్కడ ఆగిపోవటం. ఒక్కసారిగా ఏంటి, నేను అనుకున్న ప్లాన్ ఒకటి, అనుకున్న ప్రణాళికలు ఒకటి, ప్రణాళికాబద్ధంగా కాకుండా ఇక్కడ ఆగిపోయిన ఏంది కార్యాలన్నీ కూడా అని ఒక ఆలోచనలోకి వస్తారు. అట్లాగే ముఖ్యంగా బంధుమిత్రాదులే మీకు ప్రధానమైనటువంటి సమస్యగా మారుతుంది. సింహరాశి వారికి ఎవరో బయట వాళ్ళ అవసరం లేదు. తన ఇంట్లోనో తనకు బాగా తెలిసిన వాళ్ళతోనే ఇబ్బందులు చేకూరుతున్నాయి. అట్లాగే పైత్య సంబంధము, తిన్నది అరక్కపోవటం వీళ్ళకి బాగా అనారోగ్యంగా ఉంటుంది ఈ మాసంలో. కాబట్టి భోజనం సకాలంగా చేయండి. ఎప్పుడో మీకు తోచిన సమయంలో కాదు భోజనం చేయాల్సింది. కొంతమంది డబ్బు సంపాదిస్తారు, భోజనం సమయానికి చేయరు, అలా కూడా అనారోగ్యం వస్తుంది. కాబట్టి అట్లనే స్త్రీల వల్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నా స్త్రీల వల్ల అంటే, ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. మీకు ఆదాయం ఎక్కువగా రాకపోవచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది కొనాలా, అది కొనాలా, ఇది కొనాలని. సరే, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, అడ్జస్ట్మెంట్ కావాలని ఒక మంచి నియమంతో ఆలోచనతో ఉంటారు. అడ్జస్ట్మెంట్ చేసుకుందాము అని చెప్పి. కానీ వాళ్ళ గురించి మీరు చేసే త్యాగాన్ని వాళ్ళు గుర్తించరు. అది గుర్తుపెట్టుకోండి. మీరు వాళ్ళకి పోనీలే ఎవరికో ఇస్తున్నాం, ఏంది ఇంట్లో మన వాళ్ళే కదా, మనం చేయొచ్చు కదా అని ఆలోచనలో ఉంటారు. వాళ్ళు కూడా ఆలోచన చేయరు, ఈయన సంపాదించేది ఏంది, మనం ఏం ఖర్చు పెడుతున్నాం అనేటువంటిది. కానీ ఖర్చు పెట్టేస్తారు మీరు కూడా అట్లానే. కాబట్టి ఆలోచన చేసి ఏది ముఖ్యమో, ఏది ప్రాధాన్యమో అది దానికి మీరు వెచ్చించండి, ధనము కూడా. తర్వాత శత్రువులు అనేటువంటివి పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ మీద అనుమానం కానీ, మీ మీద కొన్ని విషయాల్లో వ్యతిరేకత కానీ, మీరు చూపించే వ్యతిరేకత కానీ వాళ్ళది గమనిస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఇంట్లో వాళ్ళతో కూడా. బయట వాళ్ళతో అంతే, ఇంట్లో వాళ్ళతోనే అంతే. ఇంకా బుద్ధి కుశలతగా ఎవరికైనా సమాధానం చెప్పండి. ఎక్కడ ఏది చెప్పాలో దాన్ని చెప్పండి. ప్రత్యేకంగా మీరు ఎక్కువగా దాన్ని నూరు పోసేసి, మీరు ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కువగా చెప్పేసి వాళ్ళకి ఆ ఆలోచన ధోరణి కల్పించి ఇబ్బందులు పడద్దు. అట్లాగే రాహు అష్టమ సంచారంలో ఉన్నాడు. అష్టమ సంచారం రాహు ఏంటంటే, ఎప్పుడో రావాల్సినటువంటి బయటపడాల్సిన రోగము బయటపడే అవకాశం ఉంటుంది. ఎప్పుడో బయటపడాల రోగం, అది ఇప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా హెల్త్ చెకప్ చేసుకోవటం మంచిది. కుజ గురువులు 10లో ఉన్నారు. వృత్తి చేసే వ్యాపారంలో కానీ, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ ముఖ్యంగా ఆలోచన ధోరణితో వెళ్ళి తన పథకాన్ని, ప్రణాళికలను సిద్ధం చేసుకొని 2 ప్లాన్స్ వేయాలి. ప్రణాళికలు అంటే ఒక ప్లాన్తో సరిపోదు, 2 ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఒకటి కాకపోతే ఇంకోటిగా భావం చేయాలి. అంతే తప్ప ఒకటే ప్రణాళికతో ముందుకు వెళ్తే పప్పులో కాలేసిన వాళ్ళు అవుతారు, అది జరగకపోతే. కాబట్టి 2 ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, 2 ప్రణాళికలతో ముందుకు పోండి. ఎక్కడా ఉండదు కలహాలు, ఇంట్లో వాళ్ళే కలహాలు ఉంటాయి. కాబట్టి ఇంట్లో వాళ్ళతో జాగ్రత్త ఉండాలి. మొత్తం మీద సింహరాశి వారికి చూసినట్టయితే ఒకటి చెప్పాల్సిన సూచన, ప్రధానంగా సూర్యుడు గ్రహనాయకుడు బాలేదు. కాబట్టి మీరు ముఖ్యంగా సమయానికి భోజనము, సమయానికి చేయాల్సిన కార్యక్రమాలు సమయానికి చేయండి, ఆరోగ్యం బాగుంటుంది. గోధుమలు,
దానం చేయండి. పెసర్లు దానం చేయండి విష్ణుమూర్తి గుడిలోకి వెళ్ళి, లేదా పెసర్లని నానబెట్టేసి ప్రతి బుధవారం కూడా ఎరుపు రంగు గోవుకు కానీ తెలుపు రంగు గోవుకు కానీ పెట్టినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. విష్ణుమూర్తి గుడికి వెళ్ళడం మంచిది. అట్లానే సూర్యనారాయణ స్వామి గుడికి కూడా వెళ్ళడం మంచిది. ఇది మొత్తం మీద సింహరాశి వారికి సూచన. నమస్కారం.